చూస్తున్నాం. హైదరాబాద్లోని మియాపూర్ అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. మియాపూర్ చెరువులో అక్రమ కట్టడాలు చేసిన బిల్డర్పై కేసులు నమోదు చేశారు. మ్యాప్స్ ఇన్ఫ్రా యజమాని సుధాకర్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు రెవెన్యూ అధికారులు. ఎర్రగుంట చెరువులో కబ్జాలు చేసి భారీ బిల్డింగ్లు నిర్మించారు మ్యాప్స్ కంపెనీ. దీంతో పాటు ఈర్ల చెరువులో బిల్డింగ్లు నిర్మించిన బిల్డర్లు స్వర్ణలత, అక్కిరాజు శ్రీనివాసులపై కేసు నమోదు చేశారు రెవెన్యూ అధికారులు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని మియాపూర్ అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. మియాపూర్ చెరువులో అక్రమ కట్టడాలు చేసిన బిల్డర్లపై కేసులు నమోదు చేశారు. మ్యాప్స్ ఇన్ఫ్రా యజమాని సుధాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు రెవెన్యూ అధికారులు. ఎర్రగుంట చెరువులో కబ్జాలు చేసి భారీ బిల్డింగ్లు నిర్మించారు మ్యాప్స్ కంపెనీ. దీంతో పాటు ఏర్ల చెరువులో బిల్డింగ్లు నిర్మించిన బిల్డర్లు స్వర్ణలత, అక్కిరాజు శ్రీనివాసులపై కూడా కేసు నమోదు చేశారు రెవెన్యూ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాంప్రసాద్ లైవ్లో అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి. ఎంఎన్ఆర్ మనం చూస్తున్నాం, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గత కొద్ది రోజులుగా హైడ్రా అయితే చెరువులు, కుంటలు, అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆక్రమణలకు సంబంధించి అయితే ఇటు కొరడా జులిపిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే జరిగినటువంటి కూల్చివేతలకు సంబంధించి అయితే దానికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో, అంటే అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి యొక్క బిల్డర్లతో పాటు అదేవిధంగా వారికి అనుమతి ఇచ్చినటువంటి ఆఫీసర్లకు కూడా కేసులు సిఫారసు చేస్తూ అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల మనం చూసాం. గత 2 రోజుల క్రితమే ఇటు హైదరాబాద్ సైబరాబాద్ సిపికి కూడా సిఫారసు లేఖ రాయడం జరిగింది. అంతేకాకుండా మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి రాజేంద్ర నగర్లో అయితే ఉన్నాం. రాజేంద్ర నగర్లోని గగన్ పహాడ్లో అయితే ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కూడా ఇటు అనుమతి లేనటువంటి యొక్క ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. ఇటు గగన్ పహాడ్లో గల అప్పా చెరువు ఏదైతే ఉందో, అప్పా చెరువు సమీపంలోని ఎఫ్టీఎల్ ప్రాంతంలో నిర్మించినటువంటి యొక్క కంపెనీలన్నింటినీ కూడా హైడ్రా అధికారులు బుల్డోజర్ల సాయంతో అయితే ఉదయం నుంచి కూల్చివేతలు ప్రారంభించడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ సుమారు 3 భారీ బుల్డోజర్లతో అయితే ఒక అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ చెరువుకు సంబంధించి 35 ఎకరాల చెరువు కావడంతో అప్పా సంబంధించినటువంటి చెరువులో అయితే సుమారు 3 ఎకరాలకు మించి కూడా ఈ యొక్క ఆక్రమణలకు గురైందని నిర్ధారణకు వచ్చినటువంటి హైడ్రా అధికారులు గత 2 రోజుల క్రితమే ఇక్కడ వీటిని పర్యటించి కూడా దీనికి సంబంధించి పూర్తి విచారణ కూడా జరపడం జరిగింది. విచారణ చేసిన అనంతరం కూల్చివేతలకు కూడా ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు కొంతమంది మాకు నోటీసులు ఇవ్వలేదంటూ కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా హైడ్రా అధికారులు మాత్రం ఇప్పటికే మనం చూస్తున్నాం నోటీసుల విషయంలో హైడ్రాకు ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం లేదంటూ కూడా ఇటు హైకోర్టు చెప్పిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు కొన్ని ప్రాంతాలలో ఎవరైతే నివాస గృహాలు ఉంటాయో వారికి మాత్రమే నోటీసులు ఇవ్వడం తప్ప ఇటు కమర్షియల్ యూసేజెస్లో ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉంటాయో వీటికి నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదంటూ కూడా తేల్చి చెప్పిన నేపథ్యంలో మనం గత వారం చూసాం. గత శనివారం రోజు ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ను కూడా ఇటు హైడ్రా అధికారులు నోటీస్ ఇవ్వకుండా కూల్చారంటూ హీరో నాగార్జున కూడా తన వ్యక్తిగత ఎక్స్లో తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ మొత్తాన్ని కనుక మనం గమనిస్తే ఇటు రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు కేవలం నివాస గృహాలకు, రెసిడెన్స్లకు మాత్రమే ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఇటు నోటీసులు జారీ చేయడం నేపథ్యంలో ఈ కమర్షియల్ యూసేజెస్ ఏదైనా చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లలో జరిగినటువంటి యొక్క నిర్మాణాలు ఏవైనా కూడా అక్రమమే అని చెప్పినటువంటి అధికారులు అయితే ఇరిగేషన్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు కూడా తీసుకోకుండా మనం గమనించాము. ఎన్కన్వెన్షన్కి ఎలాంటి అనుమతి కూడా లేదు. అనుమతి లేకుండానే సుదీర్ఘంగా 14 సంవత్సరాల పాటు దాన్ని నిర్వహించినటువంటి సినీ నటుడు ఈ విధంగా దానిపైన అవగాహన లేకుండా మాట్లాడడం ఏంటనేటువంటి ఒక విమర్శలు కూడా రావడం జరిగింది. అదే స్థాయిలో ఈరోజు ఇక్కడ ఏదైతే కంపెనీల నిర్వహణ జరుగుతుందో ఇది బఫర్ జోన్లలో కేవలం వ్యవసాయ సాగు కోసం మాత్రమే ఈ స్థలాలను ఉపయోగించాల్సి ఉండగా వారికి దీనిపైన ఎలాంటి అవగాహన లేకపోవడం, అవగాహన రాహిత్యం కారణంగానే ఇక్కడ కొన్ని సంస్థలను నెలకొల్పి వీటిని నిర్మించి చాలామంది చేతులు మారినట్టు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే గగన్ పహాడ్లో ఉన్నటువంటి ఈ రాజీవ్ నగర్లో ఏదైతే ఉన్నాయో సొసైటీలో సంబంధించినటువంటి 13 షెడ్లు కూడా 13 కంపెనీలకు సంబంధించినటువంటి షెడ్లన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి తమ కుటుంబ సభ్యులు గతంలో నిర్మించి అనంతరం ఒక్కొక్కరికి విక్రయిస్తూ వచ్చారని, అందులో పూర్తి స్థాయిలో 13 2 ప్రస్తుతానికి ఇటు శ్రీనివాసరెడ్డి పరిధిలో ఉన్నట్లు అధికారులు తేల్చి ఇటు కూల్చివేతలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కొనుక్కున్న వారందరూ కూడా తమకు ఇటు ఎఫ్టీఎల్ పరిధిలో
ఈ యొక్క కమర్షియల్ యాక్టివిటీస్ పైన ఎలాంటి అవగాహన లేకపోవడం కారణంగానే నిర్మిస్తున్నామని, కానీ మాకు ఒక నోటీస్ ఇచ్చుంటే మా అంతగా మేమే స్వతహా ఖాళీ చేసేమంటూ కూడా ఇటు వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఏంటంటే ఎఫ్టీఎల్లో ఈ యొక్క వ్యాపారకు సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించకూడదు. ఎందుకంటే ఎఫ్టీఎల్ కేవలం వ్యవసాయ సాగు కోసం మాత్రమే. చెరువులో కనుక నీళ్ళు ఎక్కువ వచ్చినట్లయితే ఎఫ్టీఎల్ భాగంలోకి వస్తాయి. చెరువులో నీళ్లు లేని సమయంలో మాత్రమే ఇక్కడ వ్యవసాయం సాగు చేసుకోవాలనేటువంటి ఒక ఆంక్షలు ఈ యొక్క ఎఫ్టీఎల్ ప్రాంతంలో కొనసాగుతుంటాయి. ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎన్ఓసి ఇవ్వకపోవడానికి కూడా ప్రధాన కారణం ఇదే అంటూ హైడ్రా అధికారులు చెప్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నటువంటి కమర్షియల్ యాక్టివిటీ యూసేజెస్ ఏవైతే ఉంటాయో వారందరూ కూడా కొంత ముందుకు వచ్చేసి స్వతహాగా తమకున్నటువంటి మనం చూస్తున్నాం ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి యొక్క డ్యామేజెస్లో అయితే ప్రాపర్టీస్ కూడా డ్యామేజ్ అవుతున్నట్టు పరిస్థితి. కానీ అధికారులు ముందుగా హెచ్చరించినప్పటికీ కూడా వారు అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడమే ఇంత భారీ నష్టానికి కూడా కారణమని మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపైన అవగాహన కలిగి ఉండి చెరువుల సంరక్షణే భాగంగా, ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే భాగంగా చేపడుతున్నటువంటి యొక్క హైడ్రా కూల్చివేతలకు ప్రజలందరూ కూడా సహకరించాలని హైడ్రా అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న కమర్షియల్ యాక్టివిటీస్, ముఖ్యంగా అక్రమ కట్టడాలు అన్నింటినీ కూడా కూర్చడంలో హైడ్రా ఎక్కడ కూడా వెనకాడదంటూ ఇటు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్తో పాటు దీనికి చైర్మన్గా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితిలో అయితే ఇటు గగన్పహాడ్లో కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.